నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మేకతోక మేధావి వంకర. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అనేక మంది పండితులు, కవులు సమావేశమై ఉన్నారు. ఆ రోజు రాయల వారికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. సభను ఉద్దేశించి, పండితులారా, ఈ లోకంలో పరిష్కరించలేని సమస్య అంటూ ఏది ఉండకూడదు. ఈరోజు మీకు ఒక చిన్న పరీక్ష. రేపొద్దుటికి ఎవరు మేకతోకను నిటారుగా అంటే నిలువుగా చేసి తీసుకొస్తారో వారికి 100 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించాడు. సభలోని పండితులందరూ రాయలవారి ప్రతిపాదన విని ఆశ్చర్యపోయారు. మేకతోక స్వభావరీత్యా వంకరగా ఉంటుంది. దాన్ని తిన్నగా చేయడం సాధ్యమేనా అని ఆలోచనలో పడ్డారు. కానీ 100 బంగారు నాణేల ఆశతో కొంతమంది పండితులు మేకలను కొనుక్కుని ఇంటికెళ్ళారు. ఒక పండితుడు మేకతోకకు కర్ర ముక్కలు కట్టి గట్టిగా దాంతో బాటు వెదురుగొట్టం తోసి కట్టాడు. మరొక పండితుడు మేకతోకకు రకరకాల నూనెలు రాసి రోజంతా నిమిరాడు. కానీ ఎప్పుడు కట్లు విప్పినా తోక మళ్ళీ వంకరగానే మారిపోయేది. మరుసటి రోజు సభ ప్రారంభమైనది. పండితులందరూ తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని ఒప్పుకుంటూ ఖాళీ చేతులతో వచ్చారు. కానీ తెనాలి రామలింగడు మాత్రం ఒక మేకను తోలుకొని నవ్వుతూ సభలోకి వచ్చాడు. ఆ మేక తోక వైపు చూస్తే అది పూచిక పుల్లలాగా తిన్నగా నిటారుగా ఉంది. రాయలవారు ఆశ్చర్యపోయి, రామలింగ, ఇది ఎలా సాధ్యమైంది? ఆ మేక తోక అంత తిన్నగా ఎలా మారింది అని అడిగారు. రామలింగం నవ్వుతూ, ప్రభు, ఇందులో పెద్ద మర్మమేమీ లేదు. నిన్న రాత్రి నేను ఈ మేకను మా ఇంటి పెరట్లోని ఒక ఇనుప గొట్టం దగ్గరికి తీసుకెళ్ళాను. దాని తోకను ఆ ఇనుప గొట్టంలో దూర్చి గొట్టాన్ని గట్టిగా కాల్చాను. వేడికి తట్టుకోలేక మేక తోకను గట్టిగా వెనక్కి లాక్కుంటూ నిటారుగా ఉంచడానికి ప్రయత్నించింది. అలా రాత్రంతా ఉంచేసరికి దాని తోక తిన్నగా మారిపోయింది అని చెప్పాడు. సభలోని వారందరూ రామలింగడి సమయస్ఫూర్తికి, ఉపాయానికి ముక్కున వేలేసుకున్నారు. ప్రకృతి సిద్ధమైన వంకరను మార్చడం సులభం కాదని, కానీ ఉపాయంతో సాధించవచ్చని నిరూపించిన రామలింగడికి రాయలవారు సంతోషంతో 100 బంగారు నాణేలు బహుమతిగా అందించాడు. ఈ కథ వల్ల మనం ఏం తెలుసుకుంటున్నాం? ఎంతటి క్లిష్టమైన లేదా అసాధ్యమైన సమస్యకైనా సమయస్ఫూర్తి, ఆలోచన ఉంటే పరిష్కారం కనుగొనవచ్చు. సమాప్తం.